వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ శాఖ సంచాలకుల విత్తన లభ్యత మరియు సరఫరా గురించి టెలికాన్ఫరెన్స్ తీసుకుని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వానాకాలంలో ప్రాథమికంగా వచ్చే రొట్ట పంట అయిన జీలుగ విత్తనాలు 2250 క్వింటాల్ జిల్లాకు కేటాయించడం జరిగింది. గత సంవత్సరంలో 2200 క్వింటాల జీలుగు విత్తనాలు రైతులకు సరఫరా చేయడం జరిగింది. ఈ సీజన్ లో ఇప్పటికే 1582.20 క్వింటాల విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, అగ్రో రైతు సేవా కేంద్రాలు, సి మరియు డిసిఎంఎస్ ల ద్వారా సరఫరా చేయడం జరిగింది. మన జిల్లాకి కేటాయించిన మిగతా 667.80 క్వింటాల విత్తనాలు కూడా త్వరగా సరఫరాకు కోరడం జరిగింది. జిల్లాలో పత్తి సాగు గత సంవత్సరంలో 50,552 ఎకరాలు సాగు చేయగా ఈ సంవత్సరంలో 49,215 ఎకరాలు సాగు చేస్తారని అంచనాలు వేసి 1,76,000 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని, విత్తనాలు సరఫరా చేయాలని డీలర్లని ఆదేశించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 48,000 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగింది. 5,670 విత్తన ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేయడం జరిగింది. జిల్లాలోని రైతులకి తెలియజేయనదేమనగా ఏ కంపెనీ బీజీ పత్తి విత్తనాల రకాలైనా కూడా దిగుబడిలో వ్యత్యాసం ఉండదని తెలియజేస్తూ అందరూ రైతులు విధిగా లైసెన్స్ పొందిన డీలర్ దగ్గర మాత్రమే రసీదు పొంది విత్తనాలు కొనాలని మరియు బిల్లులు పంట కాలం మొత్తం భద్రపరుచుకుని ఉండాలని కోరుతున్నాం. జిల్లాలో పత్తి విత్తనాల కొరత లేదని కూడా తెలియజేశారు.